ముందు వీడియోలో మనం పురాతన భారతదేశంలో గణిత శాస్త్రం ఎంతలా అభివృద్ధి అయిందో, పాశ్చాత్యులు 10,000కు పైగా కూడికలు కష్టపడుతుంటే 3,000 ఏళ్ల క్రితమే 12 అంకెల కూడికలు మనకెందుకు సులభమైందో చెప్పుకున్నాం. మీరు ఒకవేళ ఆ వీడియో కనుక మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పక చూడండి. అన్ని వేల ఏళ్ల క్రితమే మన గణిత శాస్త్రం అంతలా అభివృద్ధి చెందితే వీటికి సంబంధించిన గ్రంథాలు ఏమయ్యాయి, అసలు ఉన్నాయా లేవా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు ఆ కాలం నాటి వైజ్ఞానికుల ముఖ్యమైన సహజ స్వభావాలు తెలుసుకోవాలి. ముందుగా అవేంటో చూద్దాం. పురాతన భారతీయుల విద్యా విధానం గ్రంథాల మీద పెద్దగా ఆధారపడలేదు, ఎక్కువగా ధారణ శక్తి మీదే ఆధారపడింది. అంటే గురువు నోటితో చెప్పింది విని గుర్తుపెట్టుకోవడం. ఎక్కడైనా గ్రంథం ఉన్నా అది సూత్రప్రాయంగానే ఉంటుంది. సూత్రానంతర కాలంలో వచ్చిన గ్రంథాలన్నీ శ్లోకాల రూపంలో ఉండేవి. ఆ కాలంలో ధారణ మీద ఎక్కువ ఆధారపడ్డారు కాబట్టి ఛందోబద్ధంగా ఉంటే వీలుగా ఉంటుందని అలా రాశారు. అందుకే వైజ్ఞానిక గ్రంథాలు ఏవి వచన రూపంలో లేవు. ఈ స్వభావాల వల్లే మనకి ఎక్కువగా లిఖిత గ్రంథాల రూపంలో దొరకడం లేదు. కానీ అంత మాత్రానికి ఏమీ లేవని అనుకోనక్కర్లేదు. 1200 BCకి ముందుదైన వేదాంగ జ్యోతిష్యం అనే గ్రంథమే మనకి గణిత శాస్త్రానికి దొరికిన పురాతన గ్రంథం. వేదాంగ శాస్త్రాలంటే వేదం వల్ల పుట్టిన భౌతిక విజ్ఞాన శాస్త్రాలని అర్థం. వేదం తర్వాత గణిత శాస్త్రం బాగా వినపడిన చోటు సులభ సూత్రములు. సులభం అంటే యజ్ఞయాగాలలోని యజ్ఞశాలలు, హోమగుండాలు మొదలైన వాటి కొలతలు. వాటిలో కాంప్లెక్స్ జామెట్రీ అవసరమవుతుంది. వాటి గురించి చెప్పే శాస్త్రమే సులభ సూత్రములు. ఇది వేదాంగ జ్యోతిష్యం కన్నా వెనక కాలంలోది అని మన పండితులు వాదిస్తున్నా, పాశ్చాత్యులు ఇది 800 BC కాలంలోది అని భావిస్తున్నారు. వాటిలో ఇప్పుడు మనకి 7 సులభ సూత్ర గ్రంథాలే లభిస్తున్నాయి. వీటిలో మనకి ఈనాడు అతి ప్రముఖంగా భావించే అనేక జామెట్రీ ప్రిన్సిపల్స్, పైథాగరస్ థియరం లాంటివి అతి సామాన్యంగా చెప్పడం కనిపిస్తుంది. యూక్లిడ్ 365 BCకి చెందినవాడు, పైథాగరస్ 550 BC వాడు. సులభ సూత్రాలు ఎంత తక్కువ వేసుకున్నా 800 BCకి వెనకటి. సులభ సూత్రాలే కాకుండా ఇంకా ఆ తర్వాత కాలంలో గణిత విజ్ఞానం భారతదేశంలో గణనీయంగా అభివృద్ధి చెందింది. గణితంలో ఎన్నో విభాగాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ముందుగా రేఖాగణితం, దీనికి ఇంకో పేరే జ్యామితి. జ్యా అంటే భూమి, మితి అంటే కొలవటం. దీని నుంచే ఇంగ్లీష్లో జామెట్రీ వచ్చింది. యజ్ఞాలకి యజ్ఞ వేదికలు నిర్మించడానికి పైథాగరస్ థియరంని ఆనాడే డిఫైన్ చేశారు. దీని నుంచి మనం డిరైవ్ చేసుకున్న ఫార్ములాయే a² + b² = c². స్క్వేర్స్కి రెక్టాంగిల్స్కి ఏరియా, పెరిమీటర్స్ ఫైన్ చేయడం ఒక ఎత్తు అయితే, సర్కిల్స్కి ఏరియాలు కనుక్కోవడం ఇంకో ఎత్తు. పైథాగరస్ ఏరియా ఆఫ్ సర్కిల్కి πr² అని ఫార్ములా ఇచ్చాడు. దాంట్లో పై అంటే ఒక గ్రీక్ అక్షరం, దాని విలువ 22/7. కానీ అప్పటి పాశ్చాత్యులకి 22/7 అనే ఫ్రాక్షన్ యొక్క వాల్యూ కనిపెట్టడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఫ్రాక్షన్స్ యొక్క విలువ కట్టడం తెలియదు. కానీ బోధాయన సులభ సూత్రాలలో సర్కిల్ ఏరియా డిఫైన్ చేస్తూ ధ్రువ సంఖ్య అని, దాని విలువ 3.088 అని ఆనాటికే డిఫైన్ చేశారు. ఆ తర్వాత ఆర్యభట్టు పైకి 3.14 అని వాల్యూ ఇచ్చాడు. త్రికోణమితి, ఇందులో జ్యూ మరియు కోటిజ్య అనే పదాలని, అదే ఇప్పటి సైన్ అండ్ కొసైన్లని మరియు వాటి విలువల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. వరాహమిహిరుడు, నల్లమాధవ అను శాస్త్రవేత్తలు ఈ త్రికోణమితి శాస్త్రానికి ఎన్నో సూత్రాలను అందించారు. కలన గణన, క్యాలిక్యులస్ని న్యూటన్ కనుక్కున్నాడని ప్రచారంలో ఉంది. కానీ భాస్కరాచార్యుడు రాసిన సిద్ధాంత శిరోమణిలో ప్లానెట్స్ యొక్క పొజిషన్స్ని తెలుసుకోవడానికి అవకలనం అంటే డిఫరెన్షియేషన్ పద్ధతిని ఉపయోగించాడు. బ్రహ్మగుప్తుడు, మాధవుడు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటే సమకాలన గణన అనే విధానానికి సూత్రాలు అందించారు. బీజగణితం, భారతదేశంలో జన్మించిన మరో విభాగం బీజగణితం. దీనికే అవ్యక్త గణితం అని పేరు. సులభ సూత్రాలలో √2 కనుక్కోవడానికి ప్రొసీజర్ ఇలా ఉంది. అప్పట్లో డెసిమల్ సిస్టమ్ లేదు, కానీ అందులో ఇచ్చిన వాల్యూ ఇప్పటి డెసిమల్ సిస్టంలోని 5 డెసిమల్ ప్లేసెస్ వరకు యాక్యురేట్గా వచ్చింది. ఇలాంటివి 32 వేర్వేరు స్క్వేర్ రూట్ టెక్నిక్స్ని సులభ సూత్రాలలో పొందుపరిచారు. వీటికి సంబంధించిన గ్రంథాలు ఆర్యభట్ట రాసిన ఆర్యభట్టీయం, బ్రహ్మగుప్తుడు రాసిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, భాస్కరాచార్యుడు రాసిన లీలావతి సిద్ధాంత శిరోమణి, మాధవుడు రాసిన కరణ పద్ధతి.
ఈ సూత్రాలన్నింటినీ ఎన్నో వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు గ్రంథస్థం చేసినా ఆ ముందు ఎంతకాలం నుంచి అవి ప్రచారంలో ఉన్నాయో మనకు తెలియదు. ఆనాటి శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానం ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది. మనం ఆ పరిజ్ఞానాన్ని తెలుసుకొని ఇప్పుడు అంతే అభివృద్ధి పదంలోకి ఈనాటి భారతదేశాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం.